జల్దీ ఎక్కు, జల్దీ ఎక్కు, జల్దీ ఎక్కు. నా పిల్ల ఉందని కొనిసిప్పుడు అక్కడ మంగళసూత్రం అక్కడ మంగళసూత్రం. మా దోస్తు వాళ్ళు గీడ తిరుగుతుంది ఆడ తిరుగుతుంది అంటే అదే మా పిల్ల అటువంటిది కాదుదా అంటేనే వాళ్ళకి నిరూపించాల్సింది. ఎట్లా నేను పెళ్లి చేసుకోనే కదా, అవునా కదా? అవును. జల్దీ రాని హాస్టల్ కింద ఉన్నా ఎంతసేపు ఆగాలి? జల్దీ రా, పోనీరా విష్ణు, జల్దీ పోనీ, జల్దీ రా, జల్దీ రా, జల్దీ రా. అప్పటికెళ్ళి వచ్చినా జల్దీ రా. ఏడు దా 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 దా. జల్దీ రా, జల్దీ రా, జల్దీ రా, జల్దీ రా, జల్దీ రా, జల్దీ రా, జల్దీ జల్దీ ఎక్కు, జల్దీ ఎక్కు, జల్దీ జల్దీ ఎక్కు, జల్దీ ఎక్కు, జల్దీ చెప్తా చెప్తా. విష్ణు పోనీ 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 విష్ణు, జల్దీ పోనీ, జల్దీ పోనీ. బట్టలు తెచ్చుకున్నా బ్యాగ్ లో. బట్టలేంటి? దేనికి బట్టలు తెచ్చుకోలే? అదే పోనీరా విష్ణు, విష్ణు జల్దీ పోనీ. మనం ఒక రైడ్ తీసుకో, అక్కడ రైడ్ తీసుకొని యూటర్న్ కొట్టేసి, యూటర్న్ కొట్టేసి పోనీ, జల్దీ పోనీ. బ్యాగ్ లో ఏం తెచ్చుకోలే? బట్టలు తెచ్చుకోలే? బట్టలు తెచ్చుకోలే? మనం ఇప్పుడైతే మనకు అక్కడ అన్ని రెడీ అవుతున్నాయి కదా బాయ్, అన్ని రెడీ ఉన్నాయా? విష్ణు ఎక్కడికి వెళ్తున్నాం? పోనీ పోనీ విష్ణు. అదే ఎక్కడికి పోతున్నాం అండి, అదే ఎక్కడికి? జల్దీ పోనీ విష్ణు, క్లారిటీ ఉండాలి కదా ఎక్కడికి వెళ్తున్నాము. జల్దీ జల్దీ పోనీ. దర్శనమా? జల్దీ పోనీ. ఏమి దర్శనం? దర్శనం అన్నాడు. ఎక్కడ తీసుకోవచ్చునో దర్శనం అనే అన్నాడు. దర్శనం అంటే బల్కంపేట వెళ్ళమ్మ కావచ్చు, లేకుంటే ఇక్కడ ఇల్లమ్మ కావచ్చు, దర్శనం పోతున్నాం కావచ్చు. అదే జల్దీ పోనీరా. నువ్వైతే బ్యాగ్ లో బట్టలు తెచ్చుకోలే? బట్టలు దేనికి? అదే మన సామాన్ ఉన్నాయి కదా డిక్కీలో, డిక్కీలో మన సామాన్ ఉన్నాయా? అరే దేనికంటే చెప్పరా? అదే మన పూజారి రెడీ ఉన్నాడా? పూజారి దేనికి? పూజారి కూడా రెడీనా? డన్. సాక్షి సంతకాలకి ఇద్దరు ఉన్నది కదా. అయిపోయా మామ. మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేనికి? ఏం లేదు, మా ఫ్రెండ్ పెళ్లి చేసేదాన్ని పోతున్నా. మీ ఫ్రెండ్ పెళ్లి చేసేదానికి నేను అంటే అక్కడ సాక్షి సంతకం కావాలంటే నేను ఎక్కించుకొని పోతున్నా. నా పిల్ల ఉందని తీసుకొస్తా అని చెప్పి. ఈ సాక్షి సంతకాలకి ఏమనంటే నువ్వు నీ దోస్తులు ప్రణయం ఈ దోస్తులు పోటీ నేను ఎందుకు? లేదు పోనీరా విష్ణు, జల్దీ పోనీ. అదే పోయింది కింద మళ్ళీ ఎందుకు రా? జల్దీ పోనీ, పోనీ జల్దీ పోనీ. అక్కడ టైం అవుతుంది, అక్కడ ముందే పంతులు ఆగిండు, పంతులు ఆగిండు. జల్దీ పోనీ. పంతులు చెప్పినా కదా పెళ్లి సాక్షి సంతకానికి మనకెందుకు హడావిడి? మనకైతే అంతా రెడీ ఉన్నాయి కదా బాయ్. మన పెళ్లి అంటుంది కదా నువ్వు చెప్పింది. చంపలు కొడతా ఎక్కడికి? అంత రెడీ అవుతున్నాయి దేనికి? మనం ఇక్కడ పంతులకి అయితే పైసలు ఇస్తే అయిపోతాయి కదా. చంప పగలు కొడతాను. ఇది ఎక్కడికి? ఏమైంది? బ్యాగ్ తెచ్చుకున్నావు? బ్యాగ్ లో బట్టలు తెచ్చుకోలే? బట్టలు కొనిసి అక్కడ మంగళసూత్రం మంగళసూత్ర కొనిచ్చుడే, దండలు. ఎవరు ఏకో పెళ్లి చేసుకుంటున్నాం మనం. యాదగిరి గుట్ట ఇప్పుడు ఎంత సేపట్లో ఉంటాం మనం? గంటలనా? జల్దీ పోనీ. అక్కడ పంతులు కూడా ఆగున్నాడు. జల్దీ గంటలు అయ్యవ్వని అడిగి నన్ను లవ్ చేసినావాను అంటే వాళ్ళకి చెప్పే చేస్తాం. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకొని లవ్ చేసుకుందాం, పెళ్లి చేసుకొని. అదే లాక్ వేసినావు కదా, లాక్ వేసేసి అదే ఒకటే చెప్తున్నా. అప్పుడే నేనేమంటా, నా పెళ్లి చేసుకొని లవ్ చేసుకుంటా, పెళ్లి చేసుకొని లవ్ చేసుకుంటా. మమ్మీ డాడీని అడిగే లవ్ చేసినావా? లేదు అది యాదగిరి కూడా గంటలు ఉంటాం కదా, గంట డన్ డన్ అయిపోతా. చూసుకుంటా. గంట సేపు నువ్వు ఎంత ఓపెన్ చేసిన ఇక్కడ ప్లాన్ తోనే వచ్చినాం. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాం, పెళ్లి చేసుకొని పోతాం. ఎవడు కూర్చుంటాడు? అది ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేసిన. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే ఎట్లా అని ముందే మన డీప్ రిలేషన్షిప్. నువ్వు డీప్ గానే కదా లవ్ చేసినావు. నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. నన్ను ప్రాణం కంటే ఎక్కువనే లవ్ చేసినావు నా గురించి. నువ్వైతే ఎవ్వరి దగ్గర పోలేవు కదా, నా కోసమే ఉన్నావు కదా మొత్తం. మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే ఎందుకు వస్తావు?
చేసుకుంటే దానికి ఒక టైం టైం లేదా ఇప్పుడు చేసుకొని లవ్ చేసుకుందాం. ఇంట్లో ఏం చెప్పలేదు, ఇంట్లో చెప్పకపోతే అంటే ఇప్పుడు మీ ఇంట్లో మాట్లాడదాం, ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టుకున్నాం, డైరెక్ట్ వెళ్ళిపోదాం పా మనం. నువ్వు వెళ్ళిపోదాం పా జల్ది. నేను దిగిపోతా. దిగిపోడు కదా మరి నువ్వు ఎందుకు అదే ఇప్పుడు సరేదా పెళ్లికి అత్తలేదు అంటే లవ్ లేనట్టేనా? లవ్ ఉంది, ఇష్టం ఉంది, మరి పెళ్లి చేసుకుందాం పా. చేసుకుందాం, దానికి టైం ఉంటది కదా. ఇప్పుడు టైం ఇంత మంచి టైము. అదే నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను పైసలు సంపాదిస్తున్నా, చేతుల పైసలు సంపాదిస్తున్నాం, ఇంకేం కావాలి? ఈ మాటలని కాదు మా ఇంట్లో అంటే చూసినావా ఇప్పుడు చూసినావా అప్పుడు ఇప్పుడు చూసినావా నిజాలు వెళ్తున్నాయా పెళ్లి అనుడితోటే? పెళ్లి అనుడితోనే పెళ్లి చేసుకుంటా టైం లేదు, ఏం లేదు. పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు ఇప్పుడు నేను చెప్తా మాట నువ్వు పెళ్లి చేసుకుంటలే వెంటనే నువ్వు ఏదో టైం పాస్ లవ్ చేస్తున్నావు. మరి నువ్వు టైం పాస్ నేను చెప్తున్నా కదా. కానీ పెళ్లి ఇప్పుడు అదే పెళ్లి అన్ని మాట్లాడినాం పాప పెళ్లి వద్దు పెళ్లికి పెళ్లి వద్ద అంటున్నారు ఏంది రాబాయ్? గంత లవ్ చేసినాక అన్ని తీసుకున్నామా లేదా? వద్దు అన్ని చేసినామా లేదా? చంపేస్తారు ఆకాష్, ప్లీజ్ ఆకాష్. అన్ని చేసినామా లేదా? ఒప్పించి చేసుకున్నాం. అలా నొప్పించి నన్ను లవ్ చేసినావా? అలా నొప్పించి నన్ను లవ్ చేసినావు కాదు కదా? అలా నొప్పించి లవ్ చేసినావా కాదు కదా? నేను లవ్ ఎప్పుడు తను యాక్సెప్ట్ చేసినావు కదా? ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలకి ఎట్లున్నావు రిలేషన్ లో? ఉన్నావు లేవా? ఉన్నావు కదా. మరి పెళ్ళి అంటే ఎందుకు భయపడుతున్నావు? పెళ్లి అనేది ఒక టైం. అదే దండలు గిట్ట అయితే రెడీ ఉన్నాయి కదా మన డిక్కీలో దండ మంచి రోజు చూసుకోవాలి. మంచి రోజు ఓ రేపు మస్తు మంచి రోజు, రేపు ఆషాఢం స్టార్ట్ సూపర్. ఇప్పుడు మొత్తం డిస్కౌంట్లే ఉన్నాయి మొత్తం షాపింగ్ మాల్ అలా అన్ని. ఆషాఢంలో ఎవడు పెళ్లి చేసుకోడు. నేను చేసుకుంటా ఆషాఢంలో ఎవడు పెళ్లి చేసుకోడు. అదే అక్కడ మన ఏంది ఇప్పుడు షాపింగ్ మాల్ లలో శారీ తీసుకుంటా, మంగళసూత్ర తీసుకుంటా. ఆషాఢంలో పెళ్లి ఎవడు జడవి అవసరంలో పెళ్లి చేసుకుంటా. అదే జల్దీ పోవాలి. నువ్వు ఇంట్లో కోసం లవ్ చేసినావా? ఇంట్లో కోసం లవ్ చేసినావా కాదు కదా? కాదు. అయినా సరే అంటే ఇప్పుడు చేసుకోవా? అంటే పెళ్ళంటే కొంచెం మేకప్ అన్నట్టు సడన్ గా పెళ్ళంటే ఇప్పుడు ఎక్కడ వద్దు, ఇప్పుడు పెళ్లి లేదు, ఏం లేదు. ఇప్పుడే మేకప్ అను మేకప్ కూడా వేపిస్తావు, మనోళ్ళే ఉన్నారు మాట్లాడతాం. పెళ్లి చేసుకున్నాడే నీతో పిల్లల్ని కానుడే, కుటుంబం చేసుడే, కుటుంబం స్టార్ట్ చేసుడే. టైం లేదు, 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెంత కావాలి? 5 years అయిపోయింది, ఇంకేం కావాలి? 5 years అయిపోయింది. పెళ్లి ఇప్పుడు అంటే అర్థం అయిపోయింది. బాయ్ ప్రాణం ఏమంటావు? అర్థం అయిపోయింది స్టోరీ. పిల్లది ఇప్పుడు బయటికి వెళ్ళింది, పెళ్ళొద్దట, పెళ్ళొద్దు. చూసినా ఇప్పుడు చూసినా ముఖం చూసినావా? భయం అవుతుంది, చేతులు వణుకుతున్నాయి, చూడు చేతులు వణుకుతున్నాయి. ఎందుకు చూసినా ఇప్పుడు నేను బయటికి ఇచ్చి పెట్టినా అనుకో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎక్కది కాదు అంటే తీయ ఇంకో గంట కొడితే అది గుట్ట. నీకు ఎందుకు? నువ్వు దేనికి? ఎందుకు? ఏమైంది చెప్పు? పెళ్లి ఎందుకు చేసుకో? లవ్ ఎందుకు చేసినావు? అంటే మొగల జీవితం అంతా నాశనం అయిపోయిందా? మీకు అంతా చులకన అయిపోయిందా? జీతం మరి పెళ్లి చేసుకుందాం. అదే ఇట్లకెళ్ళి పోకురా, స్టేట్ పోని మామ. ఇట్లకెళ్ళి పోతే మనకి ట్రాఫిక్ ఇస్తాం రా, స్టేట్ పోని. మళ్ళీ ఇప్పటికేమే డోర్ తీస్తుంది ఓడని చూసినా అని మనం కిడ్నాప్ చేసినాం అనుకుంటది అనుకోని ఇప్పుడు. అన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇట్లా ఇంత ట్రూగా లవ్ చేసుకున్నా కదా. మొన్న ఆడన్నాడు ఈడన్నాడు ఇన్ని మాటలు అన్నాడు. అదే మీ పిల్ల ఈడ కనిపించింది, మీ పిల్ల ఆడ కనిపించింది అని. మరి అవన్నీ కాన్సర్లు లేవా? ఆంతో తిరిగినావు అన్నది, ఇంతో తిరిగినావు అన్నది. మా దోస్తు వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడేది. వాళ్ళందరికీ నేను నిరూపించేద్దా? అంటే నేను అదే నేను ట్రూగా లవ్ చేసిన రాబాయ్, పిల్లని పెళ్లి చేసుకున్నా రాబాయ్ చూడదా అని వాళ్ళు ఏదేదో అన్నారు. అంటే నిరూపించుకున్నాడు కాదు, నువ్వు ఎట్లా చేసినావు? నువ్వు గన్ని గణం చేసినప్పుడు లేదా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నావు. ఎందుకు చేసుకోవు? లవ్ చేయలేవా? ఎందుకు చేసుకోవు? లవ్ చేయలేవా? అంటే చూసినావా? లవ్ చేయలేవు అంటే ఇప్పుడు నువ్వు మొన్న మా దోస్తు గారు ఫోన్ చేసి అదే మీ పిల్ల గీడ కనిపించింది, అదే మీ పిల్ల గాడ కనిపించింది అంటే నువ్వు నా దగ్గరికి వచ్చినావు. వచ్చేమన్నావు? మా అన్న అయినే ఒక మా బావ అయినే అది అన్నావు ఇది అన్నావు. నేనేమన్నా సరే బేబీ నేను ఏమంటున్నా ఇప్పుడు అన్న కలిసి ఉందాం మంచిగా ఉందామని నేను మాట్లాడలేనా? మరి ఇప్పుడు నువ్వు పెళ్లికి ఎందుకు వస్తావు? పెళ్లి చేసుకుందామంటే ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలకి వెళ్ళి ప్రతి నైట్ నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు అలా కూడా బేబీ ఎప్పుడు పెళ్లి చేసుకుందాం బేబీ, ఎప్పుడు పిల్లలు కందాం బేబీ నీతో నాకు పిల్లలు కనాలని ఉంది, అది ప్లీజ్ దాయని నువ్వు బతిమలా అన్న పిల్లవి. ఇప్పుడు నేను నీకు పాయింట్ వచ్చి నేను నీకు పైసలు సెట్ చేసుకొని నేను నీకు మా దోస్తులందరూ ఏదేదో మాట్లాడుతుంటే నువ్వు బట్టలు తీసుకురాకపోయినా నేను ఇప్పుడు నీకు శారీ
ఇప్పిస్తా, గోల్డ్ ఇప్పిస్తా, పెళ్లి చేసుకుందాం అంటే నువ్వెందుకు వస్తలేవు? ఎందుకు వస్తలేవు నువ్వు? ఎందుకు ఫ్యామిలీ గురించి ఆలోచించావు? సరే ఫ్యామిలీ గురించి ఆలోచించాను, లవ్ సరే. ఫ్యామిలీ గురించి ఆలోచించే లవ్ చేసుకున్నాము, చేసినావా? కానీ ఇప్పుడు కాదు. కానీ ఫ్యామిలీ మరి గురించి అంటే మా ఆలోచించాలి దోస్తు కదా. వాళ్ళు చెప్పిందే ఫ్యామిలీ రైట్. గురించి- ఫ్యామిలీ గురించి ఆలోచించావా? అంటే ఇప్పుడు ఫ్యామిలీ నువ్వు గురించి. మా దోస్తు వాళ్ళు వాళ్ళు చెప్పిందే రైట్. ఏమనుకుంటారు? నా మీద ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటారు పెళ్లి గురించి. మరి ఇప్పుడు hopes చేసుకుంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఇంత సడన్ గా పెళ్లి చేసుకొని దండంతా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ గుండె అయిపోతుందా లేదా? మరి గుండా అయిపోతుంది అని తెలిసిన దానివి నాతో రిలేషన్షిప్ ఎట్లున్నావు? నాతో 5 సంవత్సరాలకి వెళ్ళి నాకెందుకు పెట్టినావు? అదే నేను నీకోసమే మొత్తం బతుకుతున్నాను, నీకోసం నేను నీకోసమే మొత్తం బతుకుతున్నాను, నేను నీకోసం జాబ్ చేసిన లేనా? పైసలు సంపాదించినా లేనా? అదే ఇద్దరు మా settle దోస్తు అవుతున్నాం మా కదా. దోస్తు వాళ్ళు గీడ తిరుగుతుంది ఆడ తిరుగుతుంది అంటే అదే మా పిల్ల అటువంటిది కాదుదా అంటేనే వాళ్ళకి నిరూపించాల్సింది ఎట్లా? నేను పెళ్లి చేసుకోనే కదా. అవునా కదా? అవును. అవునా కదా? కానీ పెళ్లి ఒకటే రీజనా? పెళ్లి ఒకటే ఆన్సర్ వాళ్ళకి? మరి నువ్వు చెప్పు, ఆన్సర్ చెప్పు నాకు. మరి మంచిగా సెటిల్ అయితే ఫ్యామిలీని ఒప్పించుకొని అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది మొత్తం సరే మరి పెళ్లి చేసుకొని సెటిల్ అయిదాం. నీవు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, పెళ్లి చేసుకొని సెటిల్ అయిదాం. నువ్వు దానికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నన్ను ట్రూగా లవ్ చేసిన పిల్లవి, నువ్వు నేనే కావాలనుకున్న పిల్లవి, నువ్వు డైరెక్ట్ పెళ్లి చేసుకుందామని నువ్వు అంటావు. పెళ్లి చేసుకుందాం మా పిల్లల్ని కన్నా మెయిల్ అంచోడుకు నీకు అన్ని మాటలు అన్నాడు చూద్దాం అంటావు. నువ్వు అవి మాట్లాడతావు. నువ్వు ఏమన్నా అంటే ఫ్యామిలీ అంటున్నావు. ఫ్యామిలీ టాపిక్ తీసాను నన్ను లవ్ చేసినావా? ఫ్యామిలీ టాపిక్ అంటే మా దోస్తులు చెప్పింది మొత్తం రైటే కదా. అంత తిరిగినావు ఇంత తిరిగినావు. మొన్న నా కాళ్ళు పట్టుకొని ఏడ్చినప్పుడు కూడా నేను అనుకోలే అదే భయ్ నువ్వు ఆపే సోది చెప్తావు. సోది అదే ప్రణయ్ ఇప్పుడు సోది అంటుంది. అదే నేను ఒకటే రిపీట్ చేస్తున్నావు చెప్తున్నావు ఇందాక నుంచి. సోది అంటు నువ్వు సోది అనుకుంటున్నావు. నువ్వు సోది ఫ్యామిలీ సమక్షంలో చేద్దామంటే మంచిగా ఇంకా సెటిల్ అయ్యి మంచిగా పెళ్లి చేసుకుందాం అని అంటున్నా. నేనేమంటున్నా పెళ్లి చేసుకొని సెటిల్ అయిదాం అంటున్నా. పెళ్లి చేసుకొని మనం ఇప్పుడు చేతుల అంటే ఇప్పుడు నీకు ఏం అడ్డం వస్తుంది అంటే పెళ్లి చేసుకుంటే ఇంక అన్ని చెప్పిపోవాలి, అన్ని చేసిపోవాలి అంటే మా దోస్తు వాళ్ళు మొత్తం చెప్పిందని నిజాలు కదా. అంటే అరే నీ పిల్ల మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టి పెళ్లి చేసుకుందాం అంటే ఇప్పుడు నా పైన అంటే ఇప్పుడు నా పైన నమ్మకం లేదా? అంటే నా పైన నమ్మకం నేను అంటే ఇప్పుడు నేను చూసుకోలేనా? నేను నిన్ను పెళ్లి చేసుకొని చూసుకోలేనా? చూసుకుంటానా? చూసుకోనా? నీకు ఆ నమ్మకం ఉందా లేదా? నీకుందా లేదా? నీకు నమ్మకం ఉందా లేదా? నువ్వు ఫస్ట్ లవ్ ఏమన్నావు? మొన్నటి వరకు కూడా ఏమన్నావు? ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అన్నావా అని లేవా? అన్నావా అని లేవా? మా మమ్మీ వాళ్ళు కాదు, డాడీ వాళ్ళు కాదు, నువ్వు ఉంటేనే నాకు తిండి పోతుంది, నువ్వు ఉంటేనే నేను పడుకుంటా, నువ్వు ఉంటేనే నేను అన్నావా అని లేవా? అన్నావా అని లేవా? 10 సంవత్సరాలు మనకి ఇంతమంది పిల్లలు కావాలి, అది కావాలని అన్నావా అని లేవా? అది ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు పెళ్లి చేసుకుని? భయం ఏం లేదు. కొంచెం ఫ్యామిలీ సెటిల్ అంటే ఫోన్ లో మాట్లాడేటప్పుడు తెలియదు ఇవన్నీ. ఫోన్ లో మాట్లాడేటప్పుడు తెలియదు అంటే మొగోళ్ళు పిచ్చి పూకోళ్ళ అంటే అన్ని మా దోస్తులు చెప్పినది అయితే అబద్ధం కాదు. ఊకే దోస్తులు అంటున్నావు అంటే నీ పిల్ల మీద నీకు నమ్మకం నాకు నమ్మకం ఉంది. సరే నేను ఆన్లైన్ నమ్మలే కాబట్టే పెళ్లి చేసుకుందాం. 5 సంవత్సరాల నుంచి పెళ్లి అందుకనే పెళ్లి చేసుకుందాం అంటున్నా. గంట సేపు పెట్టది పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ప్రతి ఒక్క నోరులో మూపిద్దాం పెళ్లి ఒకటే ఆన్సర్ కాదు. మరి ఏంది ఆన్సర్ చెప్పు? పెళ్లి ఒకటే ఆన్సర్ ఆన్సర్ ఏంది కాదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రూఫ్ చేసుకోవడం కోసం, మన ప్రేమ ప్రూఫ్ చేసుకోవడం కోసం, మనం బెస్ట్ అనిపించుకోవడం కోసం నేను పెళ్లి చేసుకుంటావా? మా దోస్తు వాళ్ళ మధ్యలో తాగేదందుకు పోయినా ఏడికి పోయినా అదే పిల్ల గిట్లా దాని పిల్ల నాకే మాటలు తెని పిల్ల గిట్లా తిరుగుతుంది రాబాయ్ అంటే వాడు చెప్పింది నమ్ముతావా? 5 సంవత్సరాలు నమ్ముతున్నా అంటే అదే 10 మందిలో పోయినప్పుడు మనం ఇప్పుడు 10 మందిలో పోయినప్పుడు తాయకాడ ఏ టాపిక్ తీస్తారు? మీ పిల్ల గిరి ఎత్తుంది, మీ పిల్ల గది ఎత్తుంది అని అంటదా నాదా? నువ్వు ఒక్క మాట చెప్పు, నీ పిల్ల గది ఎత్తుంది, నీ పిల్ల గిరి ఎత్తుంది అని. సరే ఇప్పుడు నా మాట నమ్ము. కానీ ఇప్పుడు మనం తాగే కాడ 10 మంది కాడ ఉన్నప్పుడు మనం తాగుతుంటే అదే నీ పిల్ల గిడ కనిపించింది అని అంటాడా అన్నాడా? అది నాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది. నేను నీతో ఎన్నిసార్లు చెప్పినా పెళ్లి చేసుకుంటాను, ఎన్నిసార్లు చెప్పినా అలా నోర్లు మూపియాలి. వాళ్ళు వచ్చేసి అదే నీ పిల్ల గిట్లదా, నీ పిల్ల గట్లదా అంటే లంజోడుకులతో ప్రతిసారి గొడవ పడాలా? మనం కొట్టినా కూడా సీరియస్ అది ఏం రాబాయి నువ్వేమదా లంజే అనేది అందుకని. అంటే ఇవన్నీ నీకు కనిపిస్తలేవు నేను పెట్టే ఎఫర్ట్స్. నువ్వు లవ్ చేసినావు అది కాదే మీ ఆడవాళ్ళని తింటే నానే ఫస్ట్ ఫోన్ మాట్లాడేటప్పుడేమో 100 మాట్లాడతారు. బేబీ నువ్వే కావాలి, బేబీ నీతోనే పిల్లలు కానాలి, బేబీ మా ఇంట్లో వద్దు, మా అవ్వయ్య వద్దు, ఎవ్వలద్దు, మా అవ్వయ్య వద్దు, ఎవ్వలద్దు అని గివ్వే అన్నారు కదా. మరి ఇప్పుడేమైంది? పెళ్లి చేసుకుందామంటే ఇప్పుడు నీకు ఏడుపచ్చుడు. పెళ్లి చేసుకుందాం అన్నతోనే మొత్తం ఎట్లా అని ఇప్పుడు కాంప్రమైజ్ చేస్తున్నావా? పెళ్లి చేసుకొని లవ్ చేసుకుందాం అవుతానే. పెళ్లి చేసుకొని లవ్ చేసుకోవచ్చు కదా. నాకు నువ్వు వద్దు అదే కాదాపురా, అదే కాదా విష్ణు పక్కకు కాదా
కాదాపేష్ పెళ్లి వద్దు ఏమొద్దు కాదాపేష్ అయిపో దెంగే అవసరం లేదు. ఏ దెంగే అయిపో పో. నీ చిందిని ముట్టుకుందామంటే కోపం వస్తుంది. దెంగే అటు లాక్ ది. ఏ లాక్ దిరా దెంగే అటు దెంగే అటు. డోర్ తీసుకున్నాడు కూడా వస్తలేదు. దెంగే అటు బయటికి. ఏ పోదా పోనీ. అట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకునే కానీ బాధపడే కంటే ఇష్టపెట్టింది పోనీ. దెంగెత్తుంది దెంగే అని. పెళ్లి చేసుకుందామంటే అవుతుందని మనకే మంచిదైంది. ఇంకా పోనీరా మనకే మంచిదైంది. మనకే మంచిదైంది. అవును కాదా? పెళ్లి చేసుకుందామే ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేసినానే పెళ్లి చేసుకుందామే అంటే ఎట్లా చేస్తుంది ఈవిడు. చూసినా ఇప్పుడు నిజాలు ఎన్ని వెళ్ళినావు మామ. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం జల్దీ అంటే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోది. నీకు యూట్యూబ్ అంటే ఏందో చూపిస్తా. అక్కడ రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకే గంట ఉంటుంది, దానికి కొట్టిదంటే నా వరకు వినిపించాలి. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎట్లుందో కామెంట్ చేయాలి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కూడా జల్దీ కామెంట్ చేసేసేది మామ. జల్దీ.